ఎల్ఈడి గ్రౌండ్స్‌లో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి. సో, ఏమున్నాయి చూసేద్దామా? ఫస్ట్ అయితే స్టార్టింగ్‌లోనే మనకి కోన్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి. చక్కగా ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ స్టాల్‌లో అయితే మనకి రబ్బర్ బ్యాండ్లు, క్లిప్పులు అవి ఉన్నాయి. పక్కనే ఆయుర్వేదం ఉంది. సో, ఆ పక్కన మళ్ళీ మిల్లెట్స్‌తో చేస్తారు గదా! అవి ఉన్నాయి పౌడర్స్. ఇక్కడైతే చిన్న పిల్లలకైతే డ్రెసెస్ ఉన్నాయండి. పట్టు డ్రెసెస్ లాంటివి. సో, అవి తీసుకునేవాళ్ళు తీసుకోవచ్చు. బానే ఉన్నాయి. నాట్ బ్యాడ్ అనమాట. టవల్స్ కూడా అమ్ముతున్నారనమాట ఇక్కడ రకరకాల టవల్స్. ఒక్క దగ్గరే కాదండి టవల్స్ రకరకాల స్టాల్స్ ఉన్నాయి. సో, ఇక్కడొచ్చేసి ఏంటి అనంటే మనకి జ్యువెలర్స్ అనమాట. అది క్రిస్టల్ జ్యువెలర్సే అంటారు కదా! ఆ జ్యువెలర్స్ అమ్ముతున్నారు. క్రిస్టల్ జ్యువెలర్స్. బావున్నాయి అవి గూడా. చెప్పాను కదా! ఒక్క దగ్గరే కాదు స్టాల్స్ 2, 3 స్టాల్స్ ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడైతే ఒకసారి చూడండి అవి. సో, ఇలాగ టవల్స్ చూసారా? ఇందాక అక్కడ టవల్స్ అమ్మారు. మళ్ళీ ఇక్కడ కూడా టవల్స్ అమ్ముతున్నారు. ఇక్కడ మళ్ళా హైదరాబాద్ వాళ్ళయి పెరల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మనకి నల్ల పూసల దండలు, 1 గ్రామ్ జ్యువెలరీ ఇవన్నీ గూడా ఉన్నాయి. ఇక్కడ గూడా చాలా బావున్నాయండి క్రిస్టల్ దండలు. చాలా అంటే చాలా బావున్నాయి. చూసారు గదా! చాలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు వాళ్ళు. సో, మన రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవచ్చు. నైటీస్ గూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. రీజనబుల్ రేట్సే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇవి నైటీస్ సెక్షన్ అనమాట. దాంతో పాటు ఇక్కడ వచ్చేసి మనకి శారీ సెక్షన్ గూడా ఉంది. దాంతో పాటు చాలా రకాలైన డ్రెసెస్ గూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో, ఇది గూడా మళ్ళా ఇంకో స్టాల్ అనమాట. మనకి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవి దొరుకుతా ఉంటాయి మనకిక్కడ. ఇక్కడొచ్చేసి మన కొండపల్లి బొమ్మలుంటాయి కదా! వుడెన్‌తో చేసిన బొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్ స్టాల్ ఒకటుంది. దాంతో పాటు మనకి మళ్ళీ టవల్ స్టాల్ కనిపిస్తుంది చూసారా? సో, దాంతో పాటు మనకి చికెన్ పచ్చళ్ళు, వెజిటబుల్ పచ్చళ్ళు, వెజ్ ప నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి అక్కడ. మళ్ళా చిన్న పిల్లలకి మిడ్డీస్ అవి ఉంటాయి కదా! ఆ షాపు. ఇవే ఇవేంటి అంటే ఇవి గూడా మిడ్డీసే అన్నమాట. మిడ్డీసు, పైజామాస్ ఇవన్నీ. చూసారు కదా! నెయిల్ పాలిష్ అండ్ లిప్‌స్టిక్స్ కూడా ఉన్నాయి. క్లిప్పులు, రకరకాల క్లిప్పులు ఇవన్నీ అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట అక్కడ. బాగున్నాయండి. ఐటెమ్స్ అయితే బాగున్నాయి. రబ్బర్ బ్యాండ్స్ అవి. వెళ్ళినప్పుడు అవి ఒకసారి ట్రై చేయండి. చూడండి ఒకసారి. చాలా స్టాల్స్ ఉన్నాయండి. ఒకటే కాదు. 2, 3 స్టాల్స్ అయితే ఉన్నాయి. వాటిలో మీరు తీసుకోవచ్చు. దాంతో పాటు ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కూడా చాలా బావున్నాయి. ఇక్కడైతే నేను బ్రేస్లెట్ చూసానండి. బ్రేస్లెట్ అయితే భలే ఉంది. 150 అంట అంతే. దాంతో పాటు మన స్టిక్కర్స్ గూడా చాలా ఉన్నాయండి. స్టిక్కర్సే గాని, క్లిప్సే గాని చాలా బావున్నాయసల. అదైతే బావుంది. నేను గూడా తీసుకున్నాను రబ్బర్ బ్యాండ్స్. చాలా అంటే చాలా బావున్నాయవి. సో, మనకి ఇంత తిరగాలి అనంటే ఖచ్చితంగా ఫుడ్ అనేది అవసరమే కదా! సో, ఫుడ్ సెక్షన్ గురించి చెప్తాను. ఇక్కడైతే మనకి చికెన్ బిర్యానీ, కాజు చికెన్ పకోడా, దాంతో పాటు లెగ్ పీసులు, మళ్ళా ఫ్రాన్స్ పకోడా అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. దాంతో పాటు ఏంటి అనంటే బజ్జీలు, సిమ్లా బజ్జీ. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బజ్జీస్ ఉన్నాయి. సో, దాంతో పాటు చాట్ పాయింట్ ఒకటుంది. నేనైతే పానీపూరి తీసుకున్నాను. ఇక్కడే మనకి వెజ్ మంచూరియా, నూడిల్స్ గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. పావు బాజీ ఇవన్నీ. చూసారు కదా! ఇదే నేను తీసుకున్న పానీపూరి. కప్పుతో కొంచెం వాటర్ ఇచ్చారు. కొంచెం పప్పిచ్చారు అంతే. ఇంకా అది తినేసిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేశాను నేను తర్వాత ఈ గేమ్ ఆడానండి. ఈ గేమ్ ఏంటి అనంటే మనకి 6 బాల్స్ ఇస్తారు. మనం దానిలో వేయాలంట ఆ నంబర్‌లో. ఆ 6 బాల్స్ నంబర్ కౌంట్స్ అన్నీ కౌంట్ చేసి ఒక నంబరొస్తే ఆ నంబర్ గల వస్తువు మనకిస్తారనమాట. సో, నేను 6 ఇచ్చారు బాల్స్. నేనొక 3 వేశాను. మా ఫ్రెండ్ ఒక 3 వేసింది. సో, ఆవిడ మాకు ఏం గిఫ్ట్ ఇచ్చారో మీకే నవ్వొచ్చిద్ది చూస్తే. మేమిద్దరం ఆడుకున్నామనమాట ఇట్లాగా. మేమే కాదు చాలా మంది ఆడారు. వాళ్ళకొచ్చిన గిఫ్ట్ చూసి నవ్వుకున్నారు. సో, మాకే గిఫ్ట్ వచ్చిందో చూద్దురు గాని ఆగండి. మాకొచ్చిన గిఫ్ట్ సబ్బు పెట్టండి. వాళ్ళ గేమ్‌కొచ్చిన గిఫ్ట్. సో, దాంతో పాటు ఏంటి అంటే అక్కడ మట్టి బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవొచ్చేసి రూ. 50 అంట 2 జతలు కలిపి. ఇక్కడే మనకి లెగ్గిన్స్, టాప్స్ ఇవన్నీ అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. సో, మిడ్డీస్ గూడా ఉన్నాయక్కడ. అక్కడ చాలా రకాలైన డ్రెస్ మెటీరియల్స్ గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. కావాలంటే తీసుకోవచ్చు. చూసారా చాలా చాలా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయక్కడ. దాంతో పాటు ఇదొచ్చేసి కిడ్స్ సెక్షన్ ఉంది. అక్కడ టాయ్స్ అవి తీసుకోవచ్చు. ఇది సిరామిక్ గిన్నెలు అవి చూసారు కదా! సో, ఇప్పుడొచ్చేసి రూ. 10 బజార్ పెట్టారనమాట. ఇవి గూడా 2, 3 స్టాల్స్ ఉన్నట్టున్నాయండి రూ. 10 బజారు. బాగా సేల్ అవుతున్నాయి అక్కడ రూ. 10 బజార్‌లో. ఇక్కడ ఐటెమ్స్ వచ్చేసి ఇవే ఉన్నాయి. క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు, పిన్నీస్‌లు.
దాంతో పాటు ఇంకా మన ఇంట్లో కావాల్సిన కొన్ని గ్రోసరీస్ ఉంటాయి కదా! దువ్వెనలు, స్పూన్లు. సో, మా ఫ్రెండ్ ఏదో చూస్తుంది మరి. అదేంటో మాకిద్దరికీ అర్థం గాలేదు. దాంతో పాటు తలకేసుకునే బ్రష్‌లు, రంగేసుకుంటారు కదా! ఆ బ్రష్‌లు అన్నీ చాలా అవైలబుల్‌గా ఉన్నాయండి. చాలా అంటే చాలా రష్‌గా ఉంది. చూసారు కదా! రబ్బర్ బ్యాండ్స్. చాలా రకాలైన రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. సో, ఇదొచ్చేసి కిడ్స్ సెక్షన్ అనమాట. సో, దీంతో పాటు పీస్ మిఠాయి కూడా అవైలబుల్‌గా ఉందక్కడ. ఇక్కడొచ్చేసి చూసారా? చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కదా! అవి. మేము తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ట్రై చేసామండి. మా ఫ్రెండ్‌కి బాగా డీప్ ఫ్రై కావాలంట. అదే అడిగింది ఆంటీని. ఇగో పీస్ మిఠాయి కావాలా అనుకున్నాము. ఇంక సరే పీస్ మిఠాయి ఆర్డర్ పెట్టుకున్నామనమాట. ఆ అంకుల్ ఆ పీస్ మిఠాయి చేస్తూ ఉంటే భలే ఉంది. ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడే ఇలాంటివి చూడొచ్చనమాట మనం. సో, ఇది చూసి నాకు చాలా ఆనందం అనిపించిందనమాట. ఫైనల్లీ మా పీస్ మిఠాయి వచ్చేసింది. దీంతో పాటు ఇక్కడ ఆయుర్వేదం షాప్ గూడా ఉంది. ఇక్కడ ఏంటి అనంటే మనకి సీడ్స్ అవి ఉంటాయి కదండీ! అవి. సో, ఇవన్నీ చూడండి జ్యువెలరీస్, దాంతో పాటు నైటీస్, హ్యాండ్ బ్యాగ్ సెక్షన్, దాంతో పాటు మళ్ళా చిప్స్, హాట్ చిప్స్ ఇవన్నీ గూడా ఉన్నది స్టాల్ అక్కడ మనకి. చెక్కలు ఇవన్నీ గూడా దొరుకుతున్నాయి. శారీస్ అయితే తక్కువ కాస్ట్‌లోనే ఉందండి. ఇదైతే మనకి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా! అక్కడికి వెళ్తే గంధం వాసన వచ్చిందండి. కానీ రంగురంగులుగా ఉన్నాయి మరి. నేనైతే తీసుకోలేదు. సో, ఇక్కడొచ్చేసి చూసారా కిడ్స్ సెక్షన్. దాంతో పాటు వీళ్ళు చాలా గాజులు ఇవన్నీ అమ్ముతున్నారిక్కడ. సో, మా ఫ్రెండ్ అయితే అది చూస్తుంది. కాళ్ళకి పెట్టుకుందామా, చేతికి పెట్టుకుందామా అని. మొత్తానికి తీసుకోలేదు. సో, ఇవైతే అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట అక్కడ. చాలా బావున్నాయండి. సో, ఇక్కడ చూసారా మనకి పిన్నీస్‌లు అవి అవైలబుల్‌గా ఉన్నాయి. మనకి చిన్నప్పుడు తింటాం కదా! సోంపులు. చూడండి చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కదా! చాక్లెట్‌లు. సో, ఇక్కడ చూడండి మనకి చాక్లెట్‌లు. ఇది ఆరెంజ్ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్ ఇవన్నీ ఉన్నాయి. గ్రేప్ ఫ్లేవర్. ఇక్కడ ఈ స్టాల్‌లో అయితే చాలా అమ్ముడుపోతున్నాయి. ఎందుకంటే చిన్ననాటి వస్తువులు గదా! సో, చాలామంది చాలా తీసుకుంటున్నారు. మేము గూడా చాక్లెట్స్ తీసుకున్నాం ఇక్కడ. రకరకాల చాక్లెట్స్ ఉంటే ఆ చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. చూడండి ఇవి సోంపులు, మ్యాంగో ఫ్లేవర్ ఇది క్లేర్స్ చాక్లెట్స్. దాంతో పాటు మామిడి తాండ్ర ఇవన్నీ గూడా అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట అక్కడ. దాంతో పాటు ఇవి నారింజ మిఠాయిస్ ఉంటారు కదా! పిప్పర్‌మింట్ ఇవన్నీ గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. దీంతో పాటొచ్చేసి మనకి ఈ బ్యాగ్స్ ఉన్నాయండి. జూట్ బ్యాగ్స్. నేనైతే బ్యాగ్ తీసుకున్నాను. జూట్ బ్యాగ్స్ అయితే చాలా బావున్నాయి. దాని తర్వాత అంతా క్లాత్ సెక్షన్ అండి. క్లాత్ సెక్షన్‌లో ఏంటి అంటే మనకి కాటన్ శారీస్ అయితే 250 నుంచి అవైలబుల్‌గా ఉన్నాయి. 250 అంట కాటన్ శారీస్. ఇంకా కొన్ని మంచి శారీస్ అయితే మరి కాస్ట్ ఎక్కువ పెరగచ్చేమో మరి. దాంతో పాటు మనకి క్లాక్స్ అవి ఉన్నాయి. గంటలు చూడండి కాటన్ శారీస్ బాగున్నాయి కదా! నాకైతే బాగా నచ్చినియి. చాలా బాగున్నాయి శారీస్ అనేవి. దాంతో పాటు డ్రెస్ మెటీరియల్స్ గూడా ఉన్నాయండి. మీటర్ 200 అంట. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ ఎక్కువైతే హ్యాండ్ బ్యాగ్స్ లేవు. కొంచెం తక్కువే చూసాను మరి నేను. 2 స్టాల్స్ ఉన్నాయనుకుంటా. బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ గూడా. ఒకసారి ట్రై చేయండి మీరు గూడా వెళ్ళినప్పుడు. దాంతో పాటు మనకి రకరకాలైన డ్రెస్ మెటీరియల్స్ గూడా ఉన్నాయండి. ఆ డ్రెస్ మెటీరియల్స్ గూడా చాలా బాగున్నాయి. మీటర్ 200 అంట ఇవి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! కాటన్ శారీ 250 అని పెట్టారు. సో, ఇవే అన్నమాట శారీస్. దీంతో పాటు మళ్ళీ ఇంకోటేంటి అనంటే మనం ఇంట్లో వేసుకుంటాం గదండీ! అవి గూడా ఉన్నాయి మ్యాట్స్. ఇక్కడేంటి అంటే కలంకారీ డ్రెసెస్ అన్నమాట. ఇది చాలా మంచి షాప్ అని చెప్పుకోవాలండి. సూపరున్నాయి కలంకారీ డ్రెసెస్ అయితే. చూడండి రేగొడియాలు, సోంపు మళ్ళా మనకి దాన్నేమంటారు ఆమ్లాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కదా! అవన్నీ అవైలబుల్‌గా ఉన్నాయండి ఇక్కడ. చాలా బావున్నాయి. మా ఫ్రెండ్ అయితే అదిగో ఆ స్వీట్ చాక్లెట్‌లు తీసేసుకుంది. ఆ స్వీట్ తిని తిని లావైపోతుంది డాక్టర్ వద్దని చెప్పినా సరే అది తీసుకుంది. ఇక్కడేమో కీ చైన్స్ అవి ఉన్నాయండి. కీ చైన్స్ అయితే మరి కాస్టే ఉన్నాయి బాగా. ఇంకో స్టాల్‌లో కొంచెం తక్కువే ఉన్నాయి. ఇక్కడ గూడా మనకి జ్యువెలరీ అవైలబుల్‌గా ఉందండి. ఇక్కడ గూడా క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్‌లు, నెయిల్ పాలిష్‌లు, లిప్‌స్టిక్‌లు, బ్యాంగిల్స్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, బావుందండి. ఇంకా ఫైనల్‌గా వచ్చేసి ఇక్కడ పెన్సిల్ ఆర్ట్ గీస్తున్నారు. ఇదైతే